ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 2వ వచనం. Numbers chapter 8 and verse 2. నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. Speak unto Aaron, and say unto him, When thou lightest the lamps, the 7 lamps shall give light over against the candlestick. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారండి? అందరూ క్షేమముగా, ఆరోగ్యవంతులుగా, సమాధానం పొందగలుగుతున్నారా? ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని వెలుగు మన జీవితంలో ఉంటుందో మనకు సమాధానం ఉంటుంది, మన కుటుంబంలో కూడా సమాధానం ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే మోషేకు దేవుడు సెలవిస్తున్నాడు. ఏమనండి? అహరోనుకు ఎలాగ చెప్పు, ఆ దీపములు వెలిగించాలి. ఎందుకు వెలిగించాలి దీపములు? పిల్లరా, దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. ఎప్పుడైతే ఆ వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ వెలుగు మన త్రోవలను సరళము చేస్తుంది. ఒకవేళ ఉదయకాల సమయంలో ఏదైనా చింత, భయము, బాధ, లోక సంబంధముగా నిరాశ, నిస్పృహలు మన జీవితంలో ఉన్నప్పుడు వాక్యమైన వెలుగు మనల్ని వెలిగిస్తుందండి. మనకు వెలుగు చూపెడుతుంది, దారి చూపెడుతుంది. నా ప్రియుడు, నా ప్రియ సహోదరి, వాక్యమును ఏ విధముగా మనము ఎంచుతున్నాం? అది విలువైనదిగా ఎంచుతున్నామా, లేకపోతే ఏదో ఒక మామూలుగా వాక్యమును చదువుతున్నామా? లేదండి, వాక్యం అనేది అన్నిటికంటే విలువైనది. గల కారణము మనకి త్రోవలను సరళము చేస్తుంది, మన మార్గములను అది సరిచేస్తుంది, మన జీవితంలో సరిచేస్తుంది, చీకటి నుంచి, పాపం నుంచి మనకు జయమిస్తుంది. అందుకే దావీదు అంటాడు 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వెలుగైనటువంటి దేవుని వాక్యం మన జీవితంలో ఉన్నట్లయితే మనకి, మన కుటుంబాలకి ఆశీర్వాదకరము. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వెలుగైనటువంటి దేవుడు, వాక్యము వెలుగు ప్రభువా. ఎప్పుడైతే మా జీవితాల్లో మీ వాక్యం ఉంటుందో మీ సన్నిధి మాతో ఉంటుంది. మీ సన్నిధి మాతో ఉన్నప్పుడు ప్రభువా, మా త్రోవలు సరళము చేయబడతాయి, మా జీవితాలు చక్కబెట్టబడతాయి. మాలో సమాధానము, మాలో శాంతి ఉంటుంది. ప్రతి భయం నుంచి, ప్రతి పిరికితనం నుంచి మేము జయం చూస్తాం. కాబట్టి ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మీ వెలుగు మా జీవితంలో ప్రకాశించాలంటే మీ వాక్యం మా జీవితం ఉండాలి. అలాంటి కృపను దయచేయండి. ఈ విధముగా నేను వాక్యమును ధ్యానిస్తూ దేవుని యొక్క మార్గంలో మేము నడిచినప్పుడు ప్రభువా, మా జీవితాలు, మా కుటుంబాలు ఎలాంటి శాంతి సమాధానంతో ఉంటాయి. ఇలాంటి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీ సన్నిధి మాతో నుంచి నడిపించమని, సర్వసత్యంలో మమ్మల్ని నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.